ఒక ఆయనేమో ముగ్గేసిపోయిండు, ఒక ఆయనేమో బునాదేసిండు. మరి రైతులు ఎక్కడ పోవాలి? రైతుల గురించి ఎవరు ఆలోచన చేసిర్రా? ప్రభుత్వాలని నేను అడుగుతున్నా. ఆ రోజు బీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలియని బిడ్డలను పట్టుకొని రైతులని మీకు ఇక్కడ నీళ్ళు వస్తే వ్యవసాయం చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలియని వాళ్ళని తీసుకొని మీరు ఖాళీ సంతకాలు పెట్టురని చెప్పేసి సంతకాలు పెట్టించుకున్న సందర్భం బీఆర్ఎస్. అరే తెలియని వాళ్ళని చూసి ఏలు ముద్దరు పెట్టించుకొని వాళ్ళ సంతకాలు పెట్టిరని చెప్పి రిజర్వాయర్ తెచ్చినవు. ఆయన రిజర్వాయర్ తెచ్చిందని చెప్పి ఈయన 8 లక్షలు వేస్తున్నాడు. ఈ 8 లక్షలకు నీకు ఒక కుంట భూమి రాదు. మాకు కుంట భూమి 8 లక్షలు వద్దు. ఒక్కొక్కరి కాడ భూమి ఎంత పోతుందో నువ్వు పక్కన భూమి ఇప్పించేసాయి. అయ్యో రామచంద్ర అని 4 బిడ్డలుంటే నీ 8 లక్షల రూపాయలకు చిన్న ఫంక్షన్ చేయడానికి చేత కాదు మనకు. ఇవాళ రేపు ఆ బిడ్డ పెళ్లి చేయాలంటే ఒక కుంట భూమి అమ్ముకొని లేకపోతే ఒక అర్ధెకరం భూమి అమ్ముకొని బిడ్డ పెళ్లి చేద్దామంటే ఇప్పుడు అయ్యో పాపం అన ఎడారి రైతులని ఎడారి చేసి వాళ్ళకు మందు డబ్బా ఇచ్చాను. మరి 8 లక్షలు వేసేసి రైతులని కాపాడుకోరు. అరే రైతులేంది రాజ్యం లేదు, మీకు ఎట్లా పానం ధరిస్తుంది? ఇంకొక ఆయన చెప్పిండు ఎలక్షన్లప్పుడు, ఆయన చేసిండు నేను వచ్చిన తర్వాత దానికి 3 అంతలు ఇప్పిస్తా. 8 లక్షలు కాదు, 8 లక్షలకు 3 అంతలు ఇప్పిస్తా అన్నాడు. చలో ఇప్పుడు 8 లక్షలకు అట్లనైనా ఇప్పి ఏమన్నా కుంట భూమి వస్తుంది. అదనంగా ఇంకొక 5 లక్షలు ఇప్పిస్తా అన్నాడు. 5 లక్షలు లేవు ఇటు పక్కన రైతులు సచ్చినా సరే మళ్ళీ సూచన పాపాన పోతలేరు. చలో నేను చెప్తున్నా, ఇక్కడితోటి ఈ రైతులు ఉద్యమం ఆపేది లేదు. మా ప్రాణాల మీదకి వచ్చినా సరే బీజేపీకి వెళ్ళి నేను ఫుల్ మద్దతు ఇస్తా. మా అధికారులకు కూడా మేము చెప్పి మీకు సపోర్ట్గా మేము ఉంటాం. ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు రైతు బిడ్డల్ని కాపాడుకున్న శక్తి మాకుంది. కానీ ఖబర్దార్ చెప్తున్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారం 3% ఇప్పిస్తున్నారు. 8 లక్షలు కాదు 3 అంతలు ఇప్పిస్తున్నారు. 3 అంతలు ఇప్పిస్తారా? లేకపోతే అక్కడ ఎంత ఏ రైతుకి ఎంత భూమి పోతుందో అంత భూమి ఇప్పిస్తారా? ఆ రెండే కావాలి. లేదంటారా ఇంటికొక్కరం వచ్చి మందు డబ్బాలు తీసుకొని చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు రైతులు. అని ఇది రెచ్చగొట్టడం కాదు. మరి చెప్తున్నా, నువ్వు ఒక్క కుంట భూమి కొనిచ్చి చూపి. మా బాధ ఏందో, ఇంట్లోకి పోతే 5 లక్షల రూపాయలు 8 లక్షల రూపాయలు వస్తే ఆ రైతు ఎవడన్నా తాగేటోడు ఉంటే ఆ 8 లక్షల రూపాయలు నీకు వారం రోజులలో 20 రోజులలో అందరి తీసుకపోయి తాపిస్తే అవి కథం అయిపోతాయి. ఆ ఇంట్లో మొత్తం నాశనం అయిపోతారు. అరే రైతుల గురించి ఒక్కసారి ఆలోచన చేయరా? ఓట్ల రాజకీయం చేయకురా. నాకు ఓట్లు వేయలేదు, నేను ఎందుకు రావాలని అనేది ఎందుకు? ఇప్పుడు మీరు అధికారులు రైతులు పోయి మా భూములు పోతున్నాయంటే మన అధికారి ఎమ్మెల్యే సాబ్ అంటున్నాడు మీ 20 ఓట్లే రాలేదని. అరే ఓట్లు కాదురా నాయన, పార్టీలు వద్దు, మాకు పార్టీలతో సంబంధం వద్దు. రైతులను కాపాడుకుందాం. రైతు లేదు, రాజ్యం లేదు. ఎందుకు రాజకీయాలు? ఎందుకు? ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయం చేయరు. ఎలక్షన్లు అయిపోగానే రాజకీయాలు పక్కకు పెట్టండి. అందరం కలిసి బతుకుదాం రైతు బిడ్డలం. ఎందుకు వస్తలే? సోయ వస్తలేదా? ఎప్పుడు పొద్దున లేస్తే ఎలక్షనేనా? నేను మర్యాదగా గవర్నమెంట్కి చెప్తున్నా, రైతులను కాపాడుకోవడానికి నేను బీజేపీ అధ్యక్షుడిగా 100% మా నాయకులకు చెప్పి ఇంకా ఉద్దిడతాము. చాలా ఇది అవుతుంది. ఇది ప్రారంభం మాత్రమే, మొదలు పెట్టిరంతే మీకు సుక్కలు అవుపడతాయి బిడ్డ. ఎక్కడొస్తే అక్కడ, ఏ ఊరికి వస్తే ఆ ఊర్లలోకి రారి. అజలపురం వస్తారా, ఇరివేన్ వస్తారా, నల్ల చెరువు వస్తారా? ఇక ఆ భూములు పోయిన జాగలకు పోరు. మీరు పోయి ఆడ నిలబెట్టు.
మా పానాలు పోయినా సరే ఆడ బండ్లు వచ్చినాయంటే